రైతన్నలందరికీ నమస్కారం. మనం ముందు వీడియోలో ఆడమగ హైబ్రిడ్ పాడి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ హైబ్రిడ్ పాడితో పాటు నేను ఓపీ సీడ్స్ కూడా ఇస్తా. ఈ ఓపీ సీడ్ కి హైబ్రిడ్ ఆడమగవాడి లాగా దులపడం ఉండదు. సేమ్ మనం లోకల్ వరకు చేసే పని చేస్తే సరిపోతుంది. కానీ ఈ వరి ఈనే ముందు బెరుకులు అంటే మనం ముందుగా వేసుకున్న వరి కోత టైంలో రాలి మన వరిలో మొలుస్తుంది. అవి బెరుకులు అవుతాయి. ఆ బెరుకులు మన వరి కంటే ముందే ఇంతాయి. అవి తీసుకుంటే సరిపోతుంది. ఏ కంపెనీ అయినా కొన్ని రకాల విత్తనాలను సజెస్ట్ చేస్తుంది. ఆ విత్తనాలను నేను ముందు పెట్టి దాని పంటకాలం, దిగుబడి, ఎన్ని రోగాలకు తట్టుకుంటది అన్ని చూసి రైతన్నలకు సజెస్ట్ చేస్తా. దిగుబడి రాని వడ్లను నేను అస్సలే తీసుకోను. ఎందుకంటే రైతన్నలే నా దేవుళ్ళు. వాళ్ళ దగ్గర అస్సలే ఫెయిల్ అవ్వద్దు. ఇంకో ముఖ్యమైన విషయం, మనం వడ్లు పెట్టే ముందు కంపెనీ అండ్ పేమెంట్ చూసుకొని పెట్టండి. పైసలు మాత్రం వడ్లు కాంటా అయిన 25 నుండి 30 రోజులలో అకౌంట్ లో జమ చేస్తారు. ఇక పంట ఎట్లా వస్తుంది, దిగుబడి ఎంత అంటే మాత్రం మేము ప్రతిదీ అబ్జర్వేషన్ లో పెడతాం కాబట్టి బయట కంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. మాయిశ్చర్ వచ్చిందంటే వడ్లు తీసుకెళ్తాం. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చే వీడియోస్ కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి.